హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎగ్స్ తోటి పులిహోర ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూద్దాం. దానికోసం ముందుగా నేను మిగిలిన 3 కప్పుల అన్నాన్ని తీసుకున్నాను. లేదైనా వేడి అన్నమైనా తీసుకోవచ్చు. దీనికోసం ముందుగా అన్నాన్ని విడగొట్టి పక్కకు పెట్టుకోవాలి. అందులోనే ఒక నిమ్మకాయ కట్ చేసి ఆ రసం వేసుకొని ఒక పావు స్పూన్ వరకు ఉప్పు వేసుకొని కలిపి పక్కకు పెట్టుకున్నాను. దీనికోసం ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ అండ్ 7 వరకు పచ్చిమిర్చి, ఒక సగం కప్పు వరకు పల్లీలు తీసుకున్నాను. ఇప్పుడు పోపు ఏ విధంగా వేసుకోవాలంటే ముందుగా 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులోనే ముందుగా ఉల్లిగడ్డ వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత ఒక స్పూను మినప్పప్పు, ఒక స్పూను శనగపప్పు, ఒక స్పూను జీలకర్ర వేసి అవి కొద్దిగా వేగిన తర్వాత అరకప్పు వరకు పల్లీలు ఇంకొంచెం వేగిన తర్వాత 5 మినిట్స్ అందులోనే 2 ఎగ్స్ కొట్టి ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రైని చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం పావు స్పూన్ వరకు పసుపు, ఇంగువ అండ్ ఒక గుప్పెడు కరివేపాకు వేసుకొని పొంగు వచ్చి అండ్ ఆయిల్ పైకి తేలే వరకు ఉంచుకొని అన్నంలో కలిపేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పులిహోర రెడీ అవుతుంది. ఇది 5 to 10 మినిట్స్లో అయిపోతుంది. రొటీన్ పులిహోర కాకుండా ఇలా ట్రై చేయండి, ఎందుకంటే ప్రోటీన్ కూడా ఉంటుంది, ఐరన్ కూడా వస్తుంది పల్లీలు ఎగ్స్ యూజ్ చేయడం వల్ల. అండ్ చాలా త్వరగా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా మంచిది చిన్నల నుంచి పెద్దవాళ్ళ వరకు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్లోకైనా ఎలాగైనా బాగుంటుంది, చాలా త్వరగా అయిపోతుంది, హెల్తీగా. ఇలాంటి ట్రై చేయండి సమ్మర్ స్పెషల్గా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.